ఈ మధ్య సమాజంలో ఎవరిని చూసినా ఒక మాట అవసరం ఉంటే 10 మాటలు మాట్లాడేవాడు బాగా అలవాటు అయిపోయింది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, పెద్దంతరం చిన్నంతరం అనేది లేకుండా ఏది అనాలనిపిస్తే అది అంటున్నారు. అది మంచి మంచి హోదాలలో ఉన్నోళ్ళు కావచ్చు, పదవులలో ఉన్నోళ్ళు కావచ్చు. మనకంటే పెద్దవాళ్ళను 4 మాటలు అంటే మనకి ఏదో గొప్పతనం వస్తుంది అన్నట్టుగా ఫీల్ అయ్యి మాటలు మాట్లాడుతున్నారు. మరి మనం రాబోయే తరాలకు ఏం సందేశం ఇస్తాం? ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడు పెద్దలను అగౌరవపరచుడే మన మన ఒక సంప్రదాయమా? అదే మన సంస్కృతి? ఇదేనా మనం పిల్లలకు చెప్పేది? మంచి మంచి పదవులలో ఉన్నోళ్ళు, 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు పెద్దలను గౌరవం లేకుండా మనం ఇచ్చే వాళ్ళ ఉన్న పదవులకు గౌరవం ఇవ్వకుండా మనుషులకు గౌరవం ఇచ్చులేదు, పదవులకు గౌరవం ఇచ్చులేదు. ఎంత వస్తే అంత మాటలు మాట్లాడితే వాళ్ళని చూసి వాళ్ళని అనుకరించే వాళ్ళు కూడా అట్లనే తయారవరా? పిల్లలు వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటారు? భవిష్యత్ తరాలకు వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటిది? అది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎవరైనా అతిగా వాగుడు, ఎదుటోళ్ళని తీసి పడేసినట్టు అగౌరవంగా మాట్లాడు, ఇది ఆ వ్యక్తినే దిగజారుస్తుంది. అబ్బా ఎంత బాగా అన్నాడు, ఎన్ని మాటలు అన్నాడు అని ఎవరు అన్నారు? పెద్ద చిన్న లేకుండా గంత ఘోరంగా ఎట్లా మాట్లాడుతాడని ఎవరైనా అంటారు. మరి అది ఎవరి వాళ్ళు ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. కొద్దిగా నన్న వినయ విధేయతలతోటి మెదులుకోవాలి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనేది మన హైందవ ధర్మం చెప్తుంది. కానీ ఎదిగే కొద్దీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం బాగా అలవాటు అయిపోతుంది జనాలకు. అది చాలా తప్పు. అందరిలో మార్పు రావాలి. ఏమంటారు?